హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నా పేరు సంపత్. నేను గీతాంజలి స్కూల్లో చదివాను. 2010 టు 2012 పాస్డ్ అవుట్ బ్యాచ్ నాది. మా అక్క, మా అన్న, నేను ముగ్గురము 3 జనరేషన్ నుంచి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ దాకా అక్కడే చదివాము. అక్కడ స్టాఫ్ అయినా, కిషోర్ సార్ అయినా, కృష్ణవేణి మ్యామ్ అయినా మాకు బాగా హెల్ప్ చేస్తారు. నా ఫస్ట్ పిల్లర్ అక్కడే. నేను చెన్నైలో జాబ్ చేసేవాడిని. ఆ జాబ్ అయిపోయింది. ఇప్పుడు బిజినెస్లోకి ఎంటర్ అయ్యాను మా డాడీకి హెల్ప్ కోసం. నేను ఇప్పుడు వినుకొండలో పిఆర్బి జ్యువెలరీస్లో ఉన్నాను. మా సిస్టర్ ఏమో చెన్నైలో జాబ్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు జర్మనీలో సెటిల్ అయిపోయారు. మా అన్నయ్య హైదరాబాద్లో జాబ్ చేశారు. ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయిపోయాడు. అందరూ వెల్ సెటిల్ అయ్యాం బికాస్ ఆఫ్ గీతాంజలి స్కూల్. అది ఫస్ట్ పిల్లర్ మాకు. ఈ కిషోర్ సార్ డైరెక్ట్గా ఇన్వైట్ చేశారు జనవరి 10th సిల్వర్ జూబ్లీకి. మీరు కూడా, మా ఫ్యామిలీ అందరం వస్తాం, మీరు కూడా తప్పనిసరిగా ఎవరైనా గీతాంజలి స్కూల్లో చదివిన వాళ్ళు ఉంటే అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా స్కూల్ గురించి చెప్పాలి అంటే, మా స్కూల్లో చిన్నప్పటి నుంచి అన్ని గేమ్స్ ఉంటాయి. మాకు ఆటల పోటీల్లో పెట్టేవాళ్ళు, మంచిగా ఉండేది. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే కంటే ఏదో గేమ్స్ పెట్టేసి దానికి గిఫ్ట్గా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఫిజికల్ యాక్టివిటీస్ చాలా ఉండేవి, గ్రౌండ్స్ ఉండేవి. చిన్నప్పుడు చదువుతో పాటు ఆటోమేటిక్గా గేమ్స్లో కూడా మాకు బాగా ఇన్వాల్వ్మెంట్ ఇచ్చారు. ఎప్పుడు సార్స్ కానీ ప్రోత్సహిస్తూనే ఉంటారు. స్టడీస్లో మాకు ఏమైనా అర్థం కాకపోయినా ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ, పిల్లల్ని చూసుకోవడం కానీ, మమ్మల్ని కేర్ చేయటం కానీ. మా పేరెంట్స్ తర్వాత మోస్ట్ పేరెంట్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళతోనే ఉన్నాము. బికాస్ ఆఫ్ 10 yearsలో ఇంట్లో ఎలా అయితే 24 hours 12 hours ఉన్నాం, 12 hours స్కూల్లోనే ఉంటున్నాం. కాబట్టి మోస్ట్లీ వాళ్ళతోనే సెకండ్ పేరెంట్స్ అనమాట. బాగా గైడ్ చేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి. అది చాలా బాగా అనిపించింది మాకు.